హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది 41 సైజ్ అండి. ప్రిన్సెస్ కట్, బ్యాక్ ఓపెన్, బ్యాక్ వీ నెక్ అనమాట. చూడడానికి ఇలా పెద్దగుంది గానీ వేసుకుంటే ఫిట్టింగ్ చాలా బావుంటుంది. మన దగ్గర కుట్టించుకుంటారు, ఇంకెక్కడికి వెళ్లరు. ఫిట్టింగ్ బాగా నచ్చుతదనమాట. వేరే దగ్గర కుట్టించుకుంటే చంక దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా వస్తదంట మరి చెప్పారు. మన మెథడ్‌లో కట్ చేస్తే మాత్రం ఏం ప్రాబ్లమ్స్ ఏమి చెప్పలేదు మరి. ఏమైనా ప్రాబ్లమ్స్ లేకపోతే చెప్పరండి. ప్రాబ్లమ్స్ ఉంటేనే చెప్తారు. సో, ఇప్పుడొచ్చేసి నేను హ్యాండ్‌కి సైడ్‌కి జాయింట్లు పడతాయి కదా! అవి వేసేసాను. మీకు ఎలా వేయాలో తెలుసు కదా! ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలాగ పాదం ఇంచు డిఫరెన్స్ తోటి నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలాగా. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడాని. మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి. అంటే మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది. చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. సైడ్‌కి మాత్రం దగ్గర దగ్గర 2 ఇంచుల వరకు అయితే అతుకులు పడ్డాయి. అది ఒరిజినల్ క్లాత్‌కి పడలేదు. ఎందుకో తెలుసా? 2 సైడ్‌లు సేమ్ బార్డర్ వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసినందుకు నాకు 2 వైపులా కూడా అతుకులు పడలేదన్నమాట. అలాగా మీరు ఆ టిప్ ఫాలో అవ్వండి. ఓకేనా? సో, తర్వాత వచ్చేసి ఇలాగా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ బాగా వస్తదన్నమాట. ఇంకేం లేదు. ఫినిషింగ్ కోసమే అది. తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్. అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్, దీనిపైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకోండి. స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్‌గా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడాని. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇప్పుడు మొత్తం కూడా నీట్‌గా జాయిన్ చేసేసుకోండి. ఇలా అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ వస్తది. ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే మనం జాయింట్లు వేసాం కదా! అందుకుని. అయిపోయింది ఇది కూడా. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి, మిస్ చేయకండి, స్కిప్ చేయకండి ఎక్కడ కూడాని. మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా! ఆ మార్కింగ్‌ని మళ్ళీ కొంచెం హైలైట్ చేస్తాను. యాక్చువల్‌గా ఆ మార్కింగ్ అనేది అడుగు భాగం ఉండిపోయిందనమాట. మనం ఐరన్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇది మార్కింగు. ఇక్కడ కూడా అంతే. సో, ఈ మార్కింగ్ పైనే కుట్టు వేసుకోవాలి. ఓకేనా? ఈ మార్కింగ్ పైనే ఇలా కుట్టు వేసేసుకుని మళ్ళీ పక్క నుంచే అంటే పాదమించు డిఫరెన్స్ తోటే మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే దాని మధ్యలోంచి కట్ చేస్తామన్నమాట. మళ్ళీ కుట్టు కట్ అవ్వకూడదు కదా! చూడండి ఇలాగా. ఇలా పక్క నుంచి వెళ్ళిపోవాలి. అంతే అయిపోయింది. ఇటు సైడ్ కూడా అంతే. ఇటు సైడ్ అటు సైడ్ అలాగే చేయాలి. ఇప్పుడు ఆ కుట్టుకి మధ్యలోంచి కట్ చేసుకుంటూ రావాలి. ఇది ఎందుకో తెలుసా? మనం మళ్ళీ జాయిన్ చేయకుండా లైనింగ్‌ని, ఒరిజినల్ క్లాత్‌ని మళ్ళీ పదే పదే జాయిన్ చేయకుండా సింపుల్ మెథడ్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. షేప్ బెల్ట్ కన్నా చాలా ఫినిషింగ్ బాగుంటుంది. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్‌గా కట్ చేసుకోండి. నాకు ప్రిన్సెస్ కట్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటానో. చాలామంది అనుకుంటారు దాన్ని ఏం చేయాలంటే పేపర్ కటింగ్ చేయాలి, మళ్ళీ ఖర్చులకి ఎగస్ట్రా పెట్టుకోవాలి, ఏదో ఏదో చెప్తా ఉంటారు. సో, నేనైతే అవన్నీ ఎందుకని చెప్పేసి ఓన్ స్టైల్‌గా నేను ఆలోచించుకుని ఇలా చేశాననమాట. ఇప్పుడు ఎలాగైతే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా జాయింట్లు వేసేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. ఇదంతా కూడా అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు. అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. అయితే ఇక్కడ చూడండి చాలామంది ఎక్కువ తక్కువ వస్తుంది అక్క అంటున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం పైన చూసుకోకుండా పెట్టేస్తున్నా. అంటే మీకోసము. చూడండి అలాగే నార్మల్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నా కరెక్ట్‌గా ఉంది కదా అని. ఫిట్టింగ్ ఎందుకు రాదో చెప్తాను. ఇదంతా కూడా జాయిన్ చేసుకొచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు ఒక హాఫ్ ఇంచ్ అంతా తేడా వచ్చేసింది. ఎందుకో తెలుసా? పైన ఎక్కువ పెట్టేశాననమాట. అందుకని కింద తక్కువ వచ్చింది. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ కుడుతున్నా. అలా జరుగుతూ ఉంటాయి పొరపాట్లు. అందుకని బై మిస్టేక్‌లో కట్ చేసేయకూడదు ముందే. కొంచెం చూసుకోవాలి. ఆలోచించుకుని కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఎందుకు వచ్చిందా అని. సో, ఇప్పుడైతే కరెక్ట్‌గానే వచ్చేసింది. పైకి ఎక్కువ పెట్టేశాను అందుకుని. ఇప్పుడు నీట్‌గా కుట్టేసుకోండి. ఇది కూడా అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం.
తర్వాత వచ్చేసి ఓవర్లాక్ చేసుకొచ్చేసాను ఇక్కడ. షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ వేసేసుకుందాం. ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి ఉక్సు పట్టి అలా వస్తుంది కదా, నాకైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వేస్తున్నాను. దానికోసం ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 3 ఇంచులు వెడల్పుతో తీసుకుంటున్నాను. పొడుగుంటారా ఇంకా ఒక 6 ఇంచుల కంటే ఎక్కువ ఉండదులేండి. ఇలాగా ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసేయండి. స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్, ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టి చూసుకోండి, కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు నేనైతే ఒరిజినల్ క్లాత్ని కాకుండా లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను ఉక్సు పట్టి కోసము. ఒరిజినల్ క్లాత్ని తీసుకోకూడదు, పీలుకుపోతుంది. మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకొని ఇదంతా కూడా ఈ 1.5 ఇంచ్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. కాజా పట్టికి 3 ఇంచులు, ఉక్సు పట్టికి 1.5 ఇంచు తీసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఒక దాని మీద ఒకటి పెట్టేసేయండి ఇలా నీట్గా. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందామండి. షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఓవర్లాక్ చేసుకొచ్చేస్తాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసేయండి. తర్వాత మళ్ళీ నెక్ దగ్గర కొద్దిగా స్లోప్ ఇవ్వండి. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడుతున్నావు కదక్క, ఇంకెందుకు నీకు స్లోప్ ఇస్తున్నావు నువ్వు అని అడగొచ్చు. ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది షోల్డర్ నెక్ దగ్గర, ఓకేనా. నెక్ దగ్గర ఇలా పైకి ఎత్తినట్టు రాదనమాట, ఇలా పట్టినట్టు వస్తుంది. ఇది అయిపోయిందండి. అయితే నేనైతే పైపింగ్ వేస్తున్నాను. దానికోసం నేను ముందుగానే ఇలా కోన్ షేప్లో రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లేకపోతే నేను ఎప్పుడైనా రెడీ చేసినప్పుడు చూపిస్తాను. అంటే జాయింట్లు వేయకుండా ఇలా వచ్చేస్తుంది అనమాట. అసలు ఎక్కడ కూడా మనకి జాయింట్లు వేసుకునే తలనొప్పి ఉండదు. ఒక సైడ్ ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా వన్ సైడ్ అంతా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఏమైనా ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. 1 ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు కాజా పట్టి ఉక్సు పట్టి వైపుకి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. రఫ్ ఇచ్చేసాను స్టార్టింగ్లో, చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా, ఓకేనా. పాదం ఇంచు డిఫరెన్స్ అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే చూడండి. నేను అలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది చూడండి. ఇలా మొత్తం నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. అసలు మీకు విసుగు అనేది రాదు పైపింగ్ వేసేటప్పుడు. ఇక కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి.
షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా, మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చుకున్నాం హ్యాండ్కి మధ్యలో. ఆ మిడిల్లో ఉన్న టక్ షోల్డర్ కుట్టు దగ్గర రావాలి. ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్ వచ్చేటట్టు కుట్టేసుకోవాలి. అలా రావట్లేదు అక్క అంటే మీరు పొరపాటు చేసినట్టే. నేను చెప్పినట్టు కటింగ్ చేసి నేను చెప్పినట్టు కుడితే మీకు అలా జరగదు ఎక్కడ కూడా. ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఇలాంటి టిప్పు మీకు ఎక్కడ దొరకదండి. ఇలాగా జాయిన్ చేసుకుని దానిపైన కుట్టు వేసుకుని ప్రిన్సెస్ కట్ మీకు అసలు ఎక్కడ దొరకదనమాట. నేను ఏమనుకున్నానంటే ఒకసారి బాగా జారిపోయే క్లాత్ వచ్చింది. అబ్బా బాగా జారిపోతుంది, దీన్ని మళ్ళీ అతికించి కుట్టాలంటే ఇబ్బందిగా ఉంది, ఇలా కుట్టు వేసి చూద్దాం ఒకసారి అనిపించింది. అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. వెంటనే ఆ వీడియో పెట్టేశాను. అలాంటి బ్లౌజులు 3 బ్లౌజులు ఉన్నాయి. ఒక బ్లౌజ్కి ట్రై చేస్తే చాలా తొందరగా అయిపోయింది. మిగతా 2 బ్లౌజులు కూడా మీకు చూపించారనమాట. ఒక 3 months బ్యాక్ అనుకుంటా. చాలా బాగుంటుంది. ఇలాంటి స్టిచ్చింగ్ మీకు ఎక్కడ వెతికినా దొరకదు. అంత బాగుంటుంది, అంత ఫాస్ట్గా అయిపోతుంది. సో రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. అయితే ఇక్కడ ఇంకో టిప్ అయితే చెప్తాను, ఓకేనా? టిప్ అయితే చెప్తాను, స్కిప్ చేయకండి, మంచి టిప్పు. ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాం కదా, కింద నడుం పట్టి ఇంకా జాయిన్ చేయలేదు, అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఇక్కడ చూడండి, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు, ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.7 అలా ఉంది కదా. సో అక్కడ దాకా పెట్టేసుకోవచ్చు అనమాట. 8.8 అలా వచ్చింది కదా, అక్కడ పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము లూజ్ దగ్గర కూడా నేను మార్కింగ్ వేసేసాను ఆల్రెడీ. సో దానికి టచ్ అయ్యేటట్టు ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కింద నేను నడుము పట్టి అతకలేదు, ఎందుకో తెలుసా, ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఎక్కువ తక్కువ వచ్చిందని ఇలా నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనం పట్టి అతికేటప్పుడు అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. రెండో హ్యాండ్ కూడా అంతే, 8.8 అలా వచ్చింది కదా, అది ఇక్కడ ఒక మార్కింగ్ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఇలా స్ట్రైట్గా. తర్వాత వచ్చేసి కింద కూడా అంతే, ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది, కామన్ అండి. ఎందుకంటే మన బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఇచ్చాం కదా, చెస్ట్ దగ్గర ఎత్తినట్టు రాకుండా ఉండడానికి. అప్పుడు సైడ్ జాయిన్ దగ్గర మన అడ్జస్ట్మెంట్ అనేది ఇలా అవుతుంది అనమాట. ఇలా చేస్తే చాలా బాగుస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసేస్తున్నాను చూడండి, 2 గీతలంతా ఓపెన్ చేసేసుకుంటే మనం పట్టి అతికేసుకుని మళ్ళీ జాయిన్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇది వరకు తిప్పలు పడ్డాను కరెక్ట్గా రాక. నేను అప్పటి నుంచి ప్రిన్సెస్ కట్ వస్తే మెయిన్, ఆ ప్రిన్సెస్ కట్ కూడా వస్తే ఎందుకు చేస్తానంటే, మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం. చెస్ట్ దగ్గర పైకి లేచినట్టు రాదనమాట, మనం ప్రిన్సెస్ కట్ కదా, షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అందుకుని. ఇప్పుడు కోరా ఉన్న క్లాత్ని తీసుకుని అన్నీ జాయిన్ చేసేసాను. ఇలా నీట్గా జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం అన్ని బ్యాక్ దగ్గర ఫ్రంట్ దగ్గర కూడా జాయిన్ చేసుకోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. స్టార్టింగ్లో చిన్న ఫ్రిల్ ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. మళ్ళీ ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. అంతా కూడా క్లాత్ మీద పడేటట్టు, మళ్ళీ లైనింగ్ మీద పడేటట్టు, ఒరిజినల్ క్లాత్ కాదు, బాగోదు, మళ్ళీ ఫినిషింగ్ పోతుంది అనమాట. సో ఇంకోటి వచ్చేసి మొత్తం అన్నీ అంతే, బ్యాక్ ఫ్రంట్ అన్నీ సేమ్ ఇలా మొత్తం కూడా. అయిపోయింది ఇక్కడ కూడాని. సో రెండో సైడ్ కూడా అంతే, బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కడైతే డాట్ వస్తుందో అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే పైకి ఎత్తినట్టు ఉండదన్నమాట, ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. నీట్గా కట్ చేసేయండి. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్ వైపుకు జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్లో కూడా ఉంది కదా మనం, అందుకు నేను కోర ఉన్న క్లాత్ని ఎక్కువ ఎందుకు చెప్తానంటే, మనకి టైం సేవ్ అవుతుంది. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు.
పోగులు బయటకు రావు కదా. అదే వేరే క్లాత్లు తీసుకున్నామని అనుకోండి, ఎంత కావాలంటే అంత మొత్తం కూడా మనం జాయింట్లు వేసుకుంటూ కూర్చోవాలి. ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా నీట్గా. మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్రతి చోట డాట్ వచ్చిన ప్రతి చోట మనం ఖచ్చితంగా స్టిచ్ అయితే వేయాలి ఇలా నీట్గా. అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాము. కొంచెం ఓపెన్ చేసాం కదా, అది క్లోజ్ చేస్తే సరిపోతుంది ఒక స్టిచ్. పక్క నుంచి మళ్ళీ 2 స్టిచ్లు వేసుకుంటూ వెళ్ళాలి. ఒక స్టిచ్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకొకటి రెండవ స్టిచ్. ఇలా మొత్తం కూడా ఏమైనా పోగులు ఉంటే కట్ చేస్తున్నాను అనమాట. ఇది జాక్ ఎఫ్ఐ మిషన్ కదండి, దగ్గరగా కట్ చేయకూడదు. థ్రెడ్ కొంచెం దూరంగా పెట్టి కట్ చేయాలి. అలాంటప్పుడు మనకి దారాలు అనేవి బాగా బయట కనిపిస్తాయి అనమాట ఎక్కువ. నేను పాత మిషన్తో కంపేర్ చేస్తే దీనికి దారాలు ఎక్కువ వస్తాయి. దగ్గరగా కట్ చేసామనుకోండి, సెటర్లో దారం ఇరుక్కుపోయి మనకి ఏదో P2 P1 ఎర్రర్ ఏదో వస్తుందండి. ఒకసారి అలాగే వచ్చింది. సో ఇప్పుడు అయిపోయింది కదండి. మళ్ళీ కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకుని ఓవర్లాక్ చేసేయటమే. ఓవర్లాక్ మిషన్ ఎంత అక్క అని అడుగుతున్నారు. ఓన్లీ హెడ్ మాత్రమే తీసుకున్నాను, 6500 మోటార్తో సహా. నేను ఎవరైతే ఓవర్లాక్ కావాలి అని అడుగుతున్నారో వాళ్ళకే వేస్తానండి. ఇంటి దగ్గర కదా, అడిగినంత ఇవ్వరు డబ్బులు. సైడ్కి అలా వేసినందుకు 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటానమాట. మాకు ఏం వద్దులే అంటే వదిలేస్తాను. అదే షాప్లో అనుకోండి, మాకు ఖచ్చితంగా ఇంత అని చెప్తారు కాబట్టి ఇంకా వాళ్ళు ఇవ్వాల్సిందే అనమాట. ఇంటి దగ్గర ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి కూడా ఓవర్లాక్ అలవాట్లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సడన్గా నేను మిషన్ తెచ్చుకున్నాను నాకు 20 రూపీస్ ఎగస్ట్ ఇమ్మంటే అలా ఇవ్వరు, మాకు వద్దని చెప్తారు. అందుకు నేను కూడా లైట్ తీసుకున్నాను, ఎవరు కావాలో వాళ్ళకే వేయచ్చు అని. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అనమాట. ఎక్కడికక్కడ పోగులు కట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే బాగోదు. ఇక చూడండి కొంచెం పోగులు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. ఇంకో స్టిచ్ వేసేయండి. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు మూడో స్టిచ్ అనమాట. చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది, నడుము దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా బాగుంటుంది అనమాట. ఎడ్జ్కి స్టిచ్ వేస్తామంటే అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను. వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు, అది కూడా పెట్టేశాను. ఫైనల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. అన్ని రకాల సైజు బ్లౌజులు నేను చూపిస్తాను మీకు. ఏ సైజు బ్లౌజు కూడా నేను పెట్టకుండా కస్టమర్కి అయితే ఇవ్వను. ఇంకో షోల్డర్ కరెక్ట్గా ఉంది, అంతా కూడా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేసింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.